మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు. ఒక ఉపాధి హామీ కూలీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు. మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు. లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు. లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700+ అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs. ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700+ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు. వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలే. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది.